సద్గుణాలు, దుర్గుణాలు. శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక కొన్ని గుణాలను కూడా సృష్టించి, మీరంతా మానవుల వెంట నివసించి వారికి తోడ్పడండి అని చెప్పి భూలోకానికి పంపాడు. మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు గుణాలన్నీ పైకి చూడ్డానికి ఒకటిగానే ఉండేవి. వాటి స్వభావాలు వేరైనప్పటికీ అన్నిటి మధ్య సఖ్యముండేది. అవి కలిసే జీవించేవి, కలిసే సంచరించేవి. ఇలా కొంతకాలం జరిగింది. కానీ కాలం గడిచిన కొద్దీ వాటి మధ్య చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని గుణాలకు క్రమంగా పరపతి తగ్గసాగింది. వాటికి జీవితం దుఃఖమయం కాసాగింది. వాటికి పోషణ లేకపోయింది. ఇవి సద్గుణాలు. ఇదే సమయంలో దుర్గుణాలు బాగా విజృంభించాయి. చూస్తూ ఉండగానే వాటి జీవితం 3 పువ్వులు 6 కాయలు కాసాగింది. ఎక్కడ చూసినా వాటికే ఆదరం లభించసాగింది. ఈ మార్పు క్రమంగా హెచ్చిన కొద్దీ సద్గుణాలు దుర్గుణాలతో కలిసి తిరగటం మానేసి వేరే ప్రాంతాల్లో స్థావరాలు చేసుకున్నాయి. కానీ ఈ ప్రాంతాలు అందమైనవి, భాగ్యవంతమైనవి కావు. దుర్గుణాలు మటుకు మంచి దుస్తులు ధరించి, మంచి తిండి తిని, గొప్ప గొప్ప భవనాలలో జీవిస్తూ ప్రపంచం అన్ని మూలలకు స్వేచ్ఛా విహారం చేసి రాసాగాయి. ఒకరోజు సద్గుణాలన్నీ సమావేశమై తమ స్థితిని గురించి చర్చించుకున్నాయి. మనం సద్గుణాలం కదా, మన గతి ఇలా కావటానికి కారణమేమిటి? ఉండటానికి సరియైన ఇళ్ళు లేవు, తినటానికి సరియైన తిండి లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ చీదరించుకునేవారే. ఆ దుర్గుణాలను చూడండి, వాటి వైభవం చెప్పతరం కాదు. అవి ప్రపంచమంతటా స్వేచ్ఛా విహారం చేసి ఎంతో మర్యాద, సన్మానము కూడా పొందుతున్నాయి అని ధర్మమన్నది. వాళ్ళు చీనాంబరాలు వేసుకున్నారని, పాపులైన మానవులు వాళ్లను ఆదరిస్తున్నారని మనం విచారించటం సబబు కాదు. పుణ్యాత్ములైన వారంతా మనన్నే కీర్తిస్తున్నారు. పుణ్యాత్ములు కానివారు కూడా గ్రంథాలలో మనమే గొప్ప అని రాస్తున్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప పుస్తకం ఏదన్నా తీసి చూడండి, మన ప్రశంసే ఉంటుంది. అది మనకు చాలదా అని తృప్తి అన్నది. ఆ గ్రంథాలను చూసేవారు లేరు. వాటిని చెదలు తినేస్తున్నాయి. మనకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో మనల్ని మెచ్చుకునే పుస్తకాలకు కూడా అంతే ఆదరణ ఉన్నది అని సత్యమన్నది. అందుచేత మనం చేయవలసిందేమిటంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి దృష్టి మన వైపు మరల్చుకొని ఈ దుర్గుణాలకు ప్రపంచంలో పరపతి లేకుండా చేయాలి. ఆ ఉద్దేశంతోటే మనల్ని బ్రహ్మదేవుడు పంపాడు. మనల్ని ఎవరూ ఆదరించటం లేదని, మన ప్రపంచానికి దూరంగా పోవటం మనదే తప్పు అని దీక్ష అన్నది. దీనికి సద్గుణాలన్నీ ఆమోదించాయి. దీక్ష చెప్పిన సలహా ఆచరణలో పెట్టటానికి గాను అవన్నీ బయలుదేరి జనసమర్థం గల ఒక నగరంలో ప్రవేశించి దారిన పోయే వారితో, మేము సద్గుణాలం, మీరు ఆదరించకపోవటం చేత మా స్థితి ఎంత హీనంగా ఉందో చూడండి. ఇప్పటికైనా మేల్కొని దుర్గుణాలను ఆదరించటం మాని మమ్మల్ని ఆదరించండి. మీ జీవితం స్వర్గతుల్యమవుతుంది అని ప్రబోధించసాగాయి. పుట్ట పగిలినట్టు మీరంతా వచ్చిపడ్డారేమిటి? 1-2 సద్గుణాలతోనే మేము సతమతమవుతుంటే మీరంతా దేనికి? పదండి పదండి, ఇంకెక్కడికైనా వెళ్ళి ఆదరించే వాళ్లను చూసుకోండి అని ప్రజలు సద్గుణాలను చీదరించుకున్నారు. మిగిలిన సద్గుణాలు న్యాయం కేసి తిరిగి, ఏమిటి ఘోరం, నీ పేర ఈ నగరంలో అధికారులు, భటులు కొల్లలు కొల్లలుగా ఉన్నారు కదా, ప్రజలు మన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేమిటి అని అన్నాయి. న్యాయం సిగ్గుతో తలవంచుకొని, అన్నలారా, అక్కలారా, న్యాయాధికారులు, రక్షక భటులు నా చెప్పు చేతలలో ఉంటే నేను మీతో పాటు అష్టకష్టాలు పడటం ఎందుకు జరుగుతుంది? నేను గొప్పగా ఉంటూ మిమ్మల్ని కూడా గొప్ప స్థానాలలో ఉంచనా అని అన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్న సమస్య సద్గుణాలను ఎదుర్కొన్నది. నేను చెబుతాను వినండి. ఈ లోకంలో మనమైనా ఉండాలి, ఆ దుర్గుణాలైనా ఉండాలి. అంతేకాని రెంటికి తావులేదు. వాళ్ళు బాగా తిని కొవ్వి ఉంటేనేం, మనం బక్కచిక్కి ఉన్నా మన ఆత్మబలం అమోఘమైనది. మనం ఆ దుర్గుణాలతో కలయబడి యుద్ధం చేసినట్టయితే మనకు విజయం లభించి తీరుతుంది. ఈ ప్రపంచంలో దుర్గుణమనేది లేకుండా రూపుమాపి మానవలోకాన్ని స్వర్గంతో సమంగా చేద్దాం. అప్పుడు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పట్ల మనం మన ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళం కాము అని ఆదర్శమన్నది. సద్గుణాలన్నీ కలిసి హర్షధ్వానాలు చేశాయి.
ఆదర్శాన్ని తమ నాయకుడిగా పెట్టుకొని అవి దుర్గుణాల మీద యుద్ధం ప్రకటించాయి. దుర్గుణాలు ధైర్యంగా యుద్ధపు పిలుపు విని సద్గుణాల సంగతి తేల్చటానికి బయలుదేరి వచ్చాయి. రెండు పక్షాలకు మధ్య ఒక అరణ్యంలో పెద్ద దొమ్మి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం చేకూరలేదు. ఆ అరణ్యంలోనే ఒక తత్వజ్ఞాని ఉంటున్నాడు. యుద్ధ కల్లోహలం విని ఆయన తన తత్వ విచారం కట్టిపెట్టి సద్గుణాలు దుర్గుణాలు పోట్లాడే చోటుకి వచ్చాడు. మీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నారు అని తత్వజ్ఞాని ఉభయపక్షాలను అడిగాడు. భూప్రపంచంలో ఈ దుర్గుణాలు లేకుండా చేయటం మా విధి. ఇవి మానవులను తమ వైపు ఆకర్షించి పాపాన్ని పెంపొందజేస్తున్నాయి. వీటిని నిర్మూలించి ప్రపంచంలో పుణ్యాన్ని ప్రతిష్ఠ చేస్తాం అని సద్గుణాలన్నాయి. ఎవరూ ఆదరించేవారు లేక దిక్కులేని పక్షులమై ఈ సద్గుణాలు మా పైన కత్తికట్టాయి. అసలు ప్రపంచానికి ఏలికలం మేమే. ఈ సంగతి నిరూపించటానికి మేము ఈ సద్గుణాలతో యుద్ధం చేస్తున్నాం అని దుర్గుణాలన్నాయి. మీరంతా పరమ మూఢులు. మీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించినప్పుడు మీరంతా ఒకటిగానే ఉన్నారు. ఈ తేడాలు మీరు సృష్టించుకున్నవే. తాము ఎక్కువైన వాళ్లమని సద్గుణాలనుకున్నాయి, తాము బలమైన వాళ్లమని దుర్గుణాలనుకున్నాయి. నిజమైన జ్ఞానికి పుణ్యపాపాలు రెండూ ఒకటే. అటువంటి వాడు సద్గుణాలకు దుర్గుణాలకు కూడా అతీతుడుగా ఉంటాడు. కనుక మీరు ఈ వృధా కలహం మాని సఖ్యంగా ఉండటం నేర్చుకోండి అని తత్వజ్ఞాని అన్నాడు. వెంటనే రెండు పక్షాలు యుద్ధం విరమించి వెళ్ళిపోయాయి. కానీ రాజీ జరగటం ఎలా? రాయబారిగా ఎవరు వెళ్ళేటట్టు? దుర్గుణాలు రాజీకి ఒప్పుకుంటాయా? ఈ సమస్యలు వచ్చాయి. దుర్గుణాలు మనం అనుకున్నంత గొప్పగా ఏమీ బతకటం లేదు. ప్రజలు వాటిని ఓ కంట కనిపెట్టి ఉంటూనే ఉన్నారు. ఎన్నోసార్లు లంచగొండితనం జరిమానాలు చెల్లించి అవమానానికి గురి అయింది. అవినీతిని పట్టుకొని చాలాసార్లు ఖైదులో పడేశారు. కామం అప్పుడప్పుడు చెప్పుదెబ్బలు తింటూనే ఉన్నది. అందుచేత వాళ్ళు మనతో రాజీకి ఒప్పుకోకపోరు అని వివేకమన్నది. ఇక రాయబారిగా పంపటానికి సదాచారం అన్ని విధాలా తగినదిగా కనపడింది. ఆవిడ వృద్ధురాలు. అందరూ గౌరవంగా చూస్తారు. సద్గుణాల జాతికి చెందినదనటానికి ఏమీ సందేహం లేదు. ఎందుచేతనంటే మిగిలిన సద్గుణాలలాగే తరచూ పూరి గుడిసెలలో ఉంటుంది. ధనికులు ఆమెను తమ ఇళ్లలో ఉంచుకోకపోయినా వచ్చినప్పుడు చాలా మర్యాదగానే చూస్తారు. అందుచేత తమ రాయబారిగా సదాచారాన్ని పంపటానికి సద్గుణాలు నిశ్చయించాయి. అయితే సదాచారాన్ని చూస్తే దుర్గుణాలకు కొంచెమైనా గురిలేదు. ఆమె చాటున అవి ఎప్పుడూ తమ ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తున్నాయి. ఆమెను చూడగానే అవి, ఛీ, నీ మొహం చూపించకు. నువ్వు మొదట్నుంచి మమ్మల్ని ఏదో విధంగా ఉపయోగపరుచుకుంటూనే ఉన్నావు. నువ్వు మాతో రాయబారం చేయటమేమిటి అని తరిమికొట్టి పంపేశాయి. ఇప్పుడేం చేయాలో సద్గుణాలకు తోచలేదు. అవి ఈ స్థితిలో ఉండగా ఒక వింత జీవం వాటి మధ్యకు వచ్చింది. ఆ జీవం ఆడదో మగదో కూడా సద్గుణాలకు తెలియలేదు. అది సద్గుణాలతో పాటు జీవించి వారి కష్టసుఖాలు పంచుకున్నది కాదు. చూడటానికి చాలా మర్యాదగా గంభీరంగా కనిపించింది. మీ ఉభయపక్షాల మధ్య నేను రాజీ కుదుర్చుతాను. ఆ తర్వాత మీకు ఎటువంటి తగాదాలు రానవసరం ఉండదు. మీకు వారికి కూడా గౌరవ మర్యాదలు వృద్ధి పొందుతాయి అని ఈ కొత్త గుణమన్నది. ఈ గుణం పేరు కపటం. సద్గుణాలు సంతోషంతో ఇందుకు సరేనన్నాయి. కపటాన్ని చూడగానే దుర్గుణాలు కూడా చాలా అద్భుతపడ్డాయి. ఎందుకంటే కపటానికున్న ఠీవీ హుందా మిగిలిన ఏ దుర్గుణానికి లేవు. నిజానికి దుర్గుణాలన్నీ మొరటువే. కపటంలో అంతులేని నాజూకు నాగరికత ఉన్నాయి. కపటం అతి సులువుగా సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య తగాదా మాన్పి రాజీ కుదిర్చింది. ఆనాటి నుంచి నవనాగరిక యుగం ఆరంభమైంది. ఈనాటికి కూడా ఏ సద్గుణం ఏ దుర్గుణాన్ని కలుసుకొని సఖ్యం చేయదలిచినా కపటాన్ని వెంట పెట్టుకుపోతుంది. ఇందువల్ల సద్గుణానికి గల ఖ్యాతి చెడదు, దుర్గుణానికి గల పరపతి చెడదు. అందుచేత ఆఖరు విజయం ఎప్పుడూ కపటానిది.